హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మ. సో మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. ఓకే. లైంగిక వేధింపులు అంటే ఏంటి, అండ్ ముఖ్యంగా ఈ లైంగిక వేధింపులకు బాధితురాలు అయిన కొంతమంది ఆడపిల్లలకు ఎలాంటి చట్టాలు ఉంటాయి? 2013లో ఏదైతే ఉందో లోక్సభ ఈ యాక్ట్ని పాస్ చేసింది, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ అని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా మన భారతీయ న్యాయ సంహితలో కూడా అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అని అదొకటి ఉంది. రెండు. ఓకే. అయితే ఈ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది అని అంటే విత్ ఇన్ ద కొలీగ్స్ ఎవరైనా అమ్మాయిలని అబ్యూస్ చేయడము, హెరాస్ చేయడము, లేకపోతే బాస్ హెరాస్ చేయడము, నీకు శాలరీ హైక్ కావాలన్నా, లేకపోతే బోనస్ కావాలన్నా, నీకు పొజిషన్ ఇంప్రూవ్ చేయాలన్నా, ఐ మీన్ ప్రమోషన్ ఇవ్వాలన్నా, యూ షుడ్ కాంప్రమైజ్ అని వాళ్ళని అబ్యూస్ చేయడము, హెరాస్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఈ యాక్ట్ కిందకే వస్తాయి. ఓకే. యూజువల్లీ 10 మెంబర్స్ కన్నా అమ్మాయిలు ఏదైనా ఆర్గనైజేషన్లో ఉన్నారు అని అంటే ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది. ఓకే. దాన్ని యూజువల్లీ విమెనే లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఉంటారు. చాలామందికి తెలీదు, అసలు కంప్లైంట్ చేయరు. ఓకే. భయపడుతూ ఉంటారు. ఓకే. మిమ్మల్ని ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేసినా, మీ గురించి అబ్యూజివ్గా మాట్లాడినా, మెసేజ్ చేసినా, ఓకే, లేకపోతే ఇంకొక వ్యక్తితో మీ గురించి ఎగతాళిగా తక్కువ చేసి మీ గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టయితే, మీరు ఆ సందర్భంలో అక్కడ ఉన్నట్టు అయితే డెఫినెట్గా ఇవన్నీ హెరాస్మెంట్కే వస్తాయి. ఓకే. మీరు అప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇవ్వడం. ఓకే. వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అవతల వ్యక్తికి నోటీస్ ఇస్తారు, మీరు దీనికి ఆన్సరబుల్, యూ షుడ్ కమ్ అండ్ ఆన్సర్ అని. ఓకే. ఈ మొత్తము ప్రాసెస్ ఎంక్వైరీ చేయడము, నోటీస్ ఇవ్వడము, ఆయన రిప్లై వినడము, ఇవన్నీ వితిన్ 90 డేస్లో పూర్తవ్వాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా తప్పు చేసినట్టు ప్రూవ్ అయింది అని అంటే దెన్ ద కమిటీ విల్ టేక్ ద యాక్షన్ అండ్ వాళ్ళని కోర్టుకి కూడా ఆ కంప్లైంట్ అనేది మూవ్ ఫార్వర్డ్ చేస్తుంది. మ్యామ్, మీరు ఇప్పుడు చెప్పింది వర్క్ ప్లేస్లో, కానీ ఇంతకంటే ఇంకా దారుణంగా బస్సులలో వెళ్తూ ఉంటే, మెట్రోలలో వెళ్తూ ఉంటే, ఇంట్లో కూడా ఇలాంటి విషయాలన్నీ చూస్తాం. మరి ఇక్కడ చేస్తే ఏమైనా ఉంటుందా? బయట మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ అమ్మాయిలు ట్రావెల్ చేస్తున్నప్పుడు మెట్రోస్లో కానీ బస్లో కానీ చాలామంది ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడం మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. అది నార్మలైజ్ చేసేసారు. ఇలా జరుగుతుందిలే, దిస్ ఇస్ కామన్ థింగ్ అని అమ్మాయిలకి ఇది అలవాటు చేసినట్టు నార్మలైజ్ చేశారు. దట్స్ నాట్ నార్మల్. మీరు డెఫినెట్గా వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే. బస్ ఒకవేళ దట్ మే బీ బస్ అనుకోండి, వెంటనే బస్ డ్రైవర్ను కండక్టర్ను పిలిచి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడము. మెట్రోలో కూడా దెర్ ఈస్ సమ్ ప్రొవిజన్. ఓకే. ఫోన్ నెంబర్ ఉంటుంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏదో అని, అక్కడ కంప్లైంట్ చేయొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది అక్కడ. డెఫినెట్లీ యూ కెన్ ప్రూవ్ దెమ్ రాంగ్. అంతేగాని ఇవన్నీ కామన్ అని మనం మూవ్ ఫార్వర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా బిహేవ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా బుద్ధి చెప్పాలి. మ్యామ్, మీరు ఇలాంటి కేసులు ఎన్నో చూస్తుంటారు. చాలా వరకు ఎన్ని జరిగినా కానీ అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పుకోరు నాకు ఇలా జరిగిందని. ఎందుకంటే నా గురించి ఏమనుకుంటారో, నాలుగు రకాలుగా అంటేనా మళ్ళీ వాళ్ళు బాధపడతారని. సో వీళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇది ఒక సోషల్ స్టిగ్మా ఉందమ్మా. మనం కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ మన గురించి ఏమనుకుంటారో, పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు అది చాలా తప్పు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అని. ఆబ్వియస్గా మీపై ఎవరైనా తప్పుగా బిహేవ్ చేసినప్పుడు మీరు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి. పోలీసులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. దే ఆర్ హియర్ టు సర్వ్ అస్. వాళ్ళు సర్వ్ చేయడానికే కదా సొసైటీకి ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఉమెన్ పోలీస్ స్టేషన్కే వెళ్ళండి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఒక కామన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. విమెన్స్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, విమెన్స్ సెల్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. దే లుక్ ఇన్ టు ద ఇష్యూ. అంతేగాని ఇది నార్మలే, మనం ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదు అని ముందుకు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు ఇంకా చెలరైపోతారు, వాళ్ళకి అడ్డు ఉండదు. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. ఈ సొసైటీలో ఏ సిచ్యువేషన్కి ఎలాంటి రైట్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని. థ్యాంక్ యూ.